హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక పికిల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే టమాటా ఉడక పచ్చడి. అంటే రోడ్తో నూరేటువంటి పచ్చడి కాకుండా మనం ఒక 3-4 months నిలువ ఉండేటువంటి పచ్చడిని మనం ఈరోజు చూపించాలనుకుంటున్నాను. దానికి కావలసినటువంటి పదార్థాలు, నేనైతే 1 kg టమాటా తీసుకున్నాను. ఈ సైజు ఇంత చింతపండు అయితే సరిపోతుంది, అంటే పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు. దీనికి ఒక 1/2 కప్పు ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్నటువంటిది, తర్వాత వెల్లిపాయలు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. అంటే ఈ గంటతో ఒక 2 గంటల ఆయిల్ ఇందులో వేసాను. ఇటు స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఈ లోపుగా మనం కడిగి తుడిచి పెట్టుకున్నటువంటి ఏ మాత్రం కూడా తడి లేకుండా ఈ విధంగా ఉండాలి. వీటినన్నిటిని కూడా మనం ముక్కలు చేసుకుందాం. ఈ ముందున్నటువంటి ఈ పార్ట్ను కూడా మనం తీసేయాలి. ఈ విధంగా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది తీసేయాలి. పెద్ద ముక్కలు కానీ మరీ చిన్న ముక్కలు అయితే అవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఆవాలు, మెంతిపిండి లేనప్పుడు ఇలా మనం మూకుడు పెట్టినప్పుడు ఆయిల్ వేయకముందే మన ఆవాలు కూడా మెంతులు 2 కలిపి వేయించుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలన్నిటి కూడా ఇందులో వేసుకుందాం. ముక్కలన్నీ వేసుకున్నాం కదా, పైనుంచి కొద్దిగా పసుపు వేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ కలిపిన తర్వాత వీటిని మూత పెట్టి మనం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మధ్యలో మళ్ళీ మనం ఒకసారి తీసి కలుపుకోవాలి. దీనికి మనం వేరే పైనుంచి వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఈ టమాటాలో వచ్చినటువంటి వాటరే మనకి ఈ ముక్కలు మగ్గటానికి సరిపోతుంది. ఈ విధంగా టమాటాలు కొద్దిగా మగ్గినాయి కదా, మనం ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకున్నాం. ఈ చింతపండుని ముందే నారలు అవి తీసి గింజలు ఏమన్నా ఉంటే అన్ని తీసి శుభ్రంగా పెట్టుకోవాలి. అయితే దీన్ని ఏం కడగాల్సిన పని లేదు. ఈ విధంగా పొడిగా శుభ్రంగా చేసుకొని వేసుకోవడమే. పెట్టి మళ్ళా మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ విధంగా మగ్గుతున్నప్పుడే మనం ఇందులో ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేయటం వల్ల కొంచెం వాటర్గా వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు మూత పెట్టి ఉడికించవలసిన అవసరం లేదు. ఇలా మూత తీసి ఈ నీళ్ళంతా కూడా, టమాటాలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఈ విధంగానే ఉంచాలి, మూత పెట్టకూడదు. టమాటాలన్నీ ఈ విధంగా మెత్తగానే కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని, ఈ మిక్సీ జార్ కూడా శుభ్రంగా పొడిగా ఉండాలి. అంటే ఒకవేళ మనం కడిగినట్టయితే తడంతా కూడా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి దీని మిశ్రమం చల్లారింది కదా, దీన్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు అంటే వేయించి పొడి కొట్టుకోవాలి. ఈ పొడి కూడా ఇందులో మనం ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొద్దాం. ఈ విధంగా మనం మెత్తని పేస్ట్ లాగా చేసాం కదా, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఈ విధంగా పచ్చడి అంతా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పైనుంచి పోపును పెట్టుకుందాం. పోపు గింజలన్నీ కూడా మంచిగా వేగాలి, మాడకుండా చూసుకోవాలి. మాడితే పచ్చడి టేస్ట్ అంతా కూడా పోతుంది.
ఇప్పుడు ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు కూడా ఈ పచ్చదనం అంతా పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం ఈ పోపుని సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతుండగానే వెల్లిపాయలు కూడా వేసుకుందాం. కొంచెం పేలకుండా ఉంటాయని కొద్దిగా కచ్చపచ్చగా దంచాను. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. ఇంతే అండి, 3 నెలలు నిల్వ ఉండేటువంటి టమాటా ఉడుకు పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఈ విధంగానే చేయండి. కానీ పచ్చళ్ళు ఏవి చేసినా కూడా తడి చేయి పెట్టడం కానీ తడి స్పూన్లు వాడటం కానీ చేయకూడదు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రం చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం.